పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదని ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. సేవ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన అశోక్ బాబు అవగాహన రాహిత్యంతోనే కేంద్ర మంత్రులు హైదరాబాద్ యూటీ ప్రతిపాదన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని సీమాంధ్రుల భద్రతతో పాటు రైతులకు సాగునీటి సమస్య లాంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ ఎంపీలు మంత్రుల వైఫల్యం వల్లే రాష్ట్ర విభజన ఇంతవరకు వచ్చిందని విమర్శించారు. 4వ తారీఖు కేబినెట్ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ బిల్లు అందరికీ ఆమోదయోగ్యంగా వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా 4వ తారీఖు అన్ని అంశాన్ని పక్క పెట్టి అన్నిటికీ విరుద్ధంగా బిల్లు తయారు చేయగలిగినా కూడా ఆ బిల్లుకి రాష్ట్రపతి ఆమోద ముద్ర రావడం కూడా కష్టమే. అది కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వచ్చినా కూడా అసెంబ్లీలో దాన్ని ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో విభజనకు వ్యతిరేకంగానే అందరూ అభిప్రాయ సేకరణ చెప్తారు. ఒక్కసారి విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చెప్పిన పార్లమెంట్లో దాన్ని ఆమోదించడం అనేది ప్రస్తుత ప్రభుత్వం చాలా కష్టం. కాబట్టి తెలంగాణ విభజన అనేది ఈ ప్రభుత్వం చేయలేదనేది మన నమ్మకం, జరగదు కూడా.